ఏ సెలబ్రిటీ వస్తున్నాడో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. వెయిట్ చేయండి. కానీ ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఈయన్ని రోజు చేయడానికి రాబోతున్న నలుగురు కమిడియన్స్ ని పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ కార్తిక్, ముక్కు అవినాష్, గడప్ సీను అండ్ డాక్టర్ రామ్ ప్రసాద్. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. కమిడియన్స్ వచ్చేసారు. ఇప్పుడు ఆయన్ని పిలిచే టైం వచ్చేసింది. సూపర్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అండ్ అన్ యాక్టర్. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం, రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. ఒక అద్భుతమైన సింగర్, అద్భుతమైన మ్యూజిషియన్, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టర్, ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్సర్. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద డాన్స్ చేసినప్పుడు నా వైఫ్ అది చూసి ఇమిటేట్ చేయడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి డాన్స్ చేయకూడదు. ఇప్పుడు మిసెస్ ఆర్పి పట్నాయక్ గారు పటాస్ చూసాక ఏమండి బాగా వేస్తారండి. ఓకే, అయినా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా? మీకు ఇక్కడ అయితే నాకేంటి, అయితే నాకేంటి. ఆహా, మనలో ఒకరిలో కూడా ఒక సూపర్ డైలాగ్ ఇలాగే నా మీద అరిచి నన్ను చాలా భయపెట్టారు. ఓహో, సినిమా డైలాగ్ ఇది. Yes. నిజంగా సార్, సినిమాకి మంచి అప్లోడ్స్ వచ్చాయి. అంటే ఒక డేర్ అటెంప్ట్ తీశారు. అంటే మీడియాని అంత బోల్డ్ గా క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు రాలేదు. సీరియస్లీ అంటే కొంచెం కూడా భయం అవ్వలేదు. అంటే మీడియా అందరినీ పాయింట్అవుట్ చేసి ఇది ఇలాగా ఇలాగా అని చూపిస్తున్నప్పుడు మీడియా ఏంటని జనం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఫెంటాస్టిక్ సార్. మాకు ఆర్పి పట్నాయక్ గారు ఎందుకు ఇష్టం అంటే ఎవ్రీ వన్ వుడ్ యాక్సెప్ట్ మీ మ్యూజిక్. ఇక్కడ నుంచి సార్ ఒక సోల్ ఉంటుంది సార్ మీ మ్యూజిక్ లో. మీ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ ఉంటుంది. అండ్ మన ట్రెడిషన్ కి తగ్గట్టుగా ఒక ఫోక్ సాంగ్ పెడతారు చూడండి సార్. ఫోక్ అని అన్నాడు కాబట్టి రవి, మీకు తెలుసు నేను ప్రతిసారి మిమ్మల్ని ఫోక్ సాంగ్ ఒకటి అడుగుతాను, అదేంటో కూడా తెలుసు. ఒక్కసారి మా అందరి కోసం. యాక్చువల్ గా ఇది ఒక సంబల్పురి సాంగ్, చాలా పాపులర్ ఈ సాంగ్. అప్పట్లో మేము చిన్నప్పుడు చాలా వినేవాళ్ళం. అది తెలుగులో పెడితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో చేసి పాట. అండ్ దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. హే రంగో బోతి రే రంగో బోతి, హే రంగో బోతి రే రంగో బోతి, హాయ్ బుల్లి బుల్లి నా బొండు మల్లి, బుల్లి బుల్లి నా బొండు మల్లి, పౌడర్ అతి కుంకుమెట్టి ముసాబై వస్తే ఆడుదామి కొలాటం. మాకు ఒక ట్రెడిషన్ ఉంది పటాస్ లో. అక్కడికి వెళ్లే ముందు నేను అనబడే ఆర్పి పట్నాయక్, నేను అనబడే ఆర్పి పట్నాయక్, నేను మనలో ఒక్కడిని, నేను మనలో ఒకడిని, వాళ్ళు నన్ను ఎంత రోస్ట్ చేసినా, వాళ్ళు నన్ను ఎంత రోస్ట్ చేసి నేను బాధపడను. పాస్ వద్దు సార్ మాకు ప్లీజ్. నేను బాధపడను, నేను హట్ అవ్వను, నేను షో వదిలి వెళ్ళను. మీరు ఏమి రాస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ లోపల. అయిపోయింది. ఎందుకో మాకు తేడా కొడుతుంది, ఎంతో జరగబోతుంది. బట్ అంతకన్నా ముందు మేము పంచ్ పటాకా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మనం ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పాటలు వాడుకుంటాం? ఫస్ట్ అయ్యేటప్పుడు తగులుతుంది మొగలి పదా బుస్. చిచ్చి ఫస్ట్ అలాంటి దరిద్రపు ఆన్సర్స్ ఇవ్వడానికి సిగ్గులేదా? కూర్చో. ఆడు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ నైట్ గురించి చెప్పాడు. నెక్స్ట్. నా పిల్లం లేచిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు అని పాట పాడాలి. అలా మళ్ళీ మళ్ళీ ఇది రా మళ్ళీ వస్తుంది, అప్పుడే పాట గుర్తొస్తుంది, అప్పుడు అది వాడుతుంది. జలక దిక్కులాజా. నెక్స్ట్.
వర్షంలో గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసేటప్పుడు ఎదురుగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాన 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 అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి మీరు బ్లైండ్ అని ముందే తెలుసా ఏంట? ఆర్పి సార్ ఒక్కసారి ఆ పాట మా కోసం. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా వాన 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 మేఘాల పనలోన నేను ఓ పాట పాడనా ఊసులాడుకోనా. ఫుల్ రెస్పెక్ట్స్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఒకవేళ నాకు అర్జెంట్ గా మోసం వచ్చింది అనుకో ఆగదు ఆగదు ఆగదు. బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుకుంటాను ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. నెక్స్ట్. హస్బెండ్ అడిగింది కొనినప్పుడు వేరే ఎదురింటి వాళ్ళని చూపిస్తూ ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు. ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాం నీకు సార్, నేను యాక్టింగ్ చేస్తాను అనేసి వెళ్ళు సార్ దగ్గరికి వెళ్ళు. సార్ నాకు ఒక మంచి క్యారెక్టర్. ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. పటాస్. రవిని ఒకసారి ఇమిటేట్ చేయండి. రవినా? రెడీ. సార్ నాకు తెలియదు సార్ మీరు ఏం చేస్తున్నారు. నేను ప్రొడ్యూస్ చేస్తా, తీసుకోండి సార్. కొత్త నోట్ల పాత నోట్ల? నెక్స్ట్. పెళ్లి చూపులో పెళ్లి కొడుకు వచ్చి నువ్వు చాలా డీసెంట్ అమ్మాయిలా ఉన్నావు అంటే ఇప్పుడు నేను పక్కా లోకల్ క్లాస్ రూమ్ లో బాత్రూమ్ వస్తే అప్పుడు చెప్పలేక స్టూడెంట్ ఎలా 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 నీ యాక్టింగ్ టాలెంట్ చూపెడతా. A plus B whole square is equals to A square plus B. ఏం దాని బాధ? డౌట్లు ఇప్పుడు కాదు, లాస్ట్ కి అడుగుమన్నా కదా. చెప్పు. ఎలా 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 తెలుపని. This boy singing song in classroom. ఏమో నేను మెంటల్ వాళ్ళకి చెప్తున్నట్టుంది క్లాస్. ఏమైనా నీకు? సార్ దిస్ ఇస్ మెంటల్ క్లాస్ రూమ్ ఓన్లీ. నో ఏమైంది? వాట్ ఈస్ రాంగ్? డౌన్ వాటర్ ఫ్లో కమింగ్. నానా నిన్ను ఎప్పటి నుంచో చెప్పిన వాటర్ బాటిల్ జోబులో పెట్టక లీక్ అవుతుంది అని. దాంబేస్ నుంచి జోలో పెట్టుకొచ్చా కారింది. మార్కెట్ లో డైపర్ దొస్తే పోయి. ఎస్ అవినాష్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో ఏ పాటలు పాడాలనుకోవచ్చు? నాకు పెళ్లి అయిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయిన తర్వాత ఇంకోటి పెళ్లి చేసుకుంటే వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. కార్తిక్. వీళ్ళు మిస్ అయినప్పుడు ప్రతిసారి పాడుకుంటా నీ స్నేహం. రామ్ ప్రసాద్. ఒక మా సీనియర్ పోతే చుక్కల్లో చక్కనోడు ఇప్పుడు ఆర్పి సార్ మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో ఏ పాటలు క్రేజీగా ఏదైనా? ఎరక్కపోయి వచ్చాను అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట నేనే పుట్టు మా పక్కన
అయితే సారు హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్ వెళ్ళి సార్ గారి పైన స్టోరీ రాసుకొని ఆయనతో సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ డిస్కస్ చేస్తున్నాడు. నేను ఆర్పి పట్నాయక్ గారు అండి, ఈయన కొత్త డైరెక్టర్. సార్ ఆర్పి గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ మీ మీద స్టోరీ రాసుకున్నాను సార్. నా మీద రాశారా? లేదండి, పేపర్ మీద. మీరు హీరో సార్. నేను హీరో సార్. Okay. సార్ 10 కోట్ల బడ్జెట్ ఉంది సార్. సినిమా చించి ఆరోగ్యం సార్. మ్యూజిక్ ఎంత 15 కోట్లు పెట్టండి. మ్యూజిక్ అంటే అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను సార్ ఇప్పుడు. ఓకే బాయ్. ఏంటి సార్? సార్, ఏమైంది? మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇస్తేనే హీరో. సరే సార్, మ్యూజిక్ డైరెక్టర్ మీరే సార్. ఇంకోది సినిమాలో 5 సాంగ్ నేనే పడతాను. అది కాదు సార్, 6వ సాంగ్ ఎందుకు వదిలిపెట్టారు? అది ఫీమేల్ లిరిక్స్. అది ఫీమేల్ లిరిక్స్. మీరు అనుకున్నట్టుగా చేయండి. Okay, okay. స్టోరీ ఏంటంటే కెమెరా ఓపెన్ చేయగానే సార్ 2 ట్రైన్స్ ఇలా వస్తుంది సార్. జువ్వని వస్తుంది. 2 ట్రైన్ల మధ్య హీరో సాంగ్ పెట్టుకుందాం. ఏంటి? బండి బండి రైలు బండి నాన్న రాలేదు సార్. సరే, హీరో ఎగిరిలా బ్లాస్ట్ కాగానే హీరోయిన్ కనిపెట్టారు. హీరోయిన్ పేరు సావిత్రి సార్. లేదు. ఏంటి సార్? రత్తాలు పెట్టు. ఎందుకు సార్? రత్తాలు రత్తాలు ఎందుకు మారుతారు సార్? అంటే ఇది చాలా బాగుంటుందండి. సరే సార్, ఓకే, అలా వచ్చింది సార్. హీరో హీరోయిన్ ఇద్దరు లేచిపోయారు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్కి వెళ్ళారు. లేదు. ఎందుకు? గాజువాక. ఎందుకు గాజువాక? ఎందుకు గాజువాక పిల్ల మేము లాస్ట్ టైం సార్ బైక్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆరా. ఇప్పుడు వర్షం పడుతుంటుంది సార్. పెద్ద ఫైట్ సీన్. విలన్ వస్తాడు, మీరు వస్తారు. విలన్ వస్తారు, మీరు వస్తారు. విలన్ వస్తారు, మీరు వస్తారు. సాంగ్ పెట్టుకుందాం. వాన 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 ఆర్పి పట్నాయక్ గారు తీసిన సినిమాలో సోషల్ కాజ్ ఎక్కువగా ఉంటాయి. ఇలా బ్రోకర్ సినిమా తీశారు, సూపర్ హిట్ అయిపోయింది. బయట రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తాను, మామూలుగా షాపింగ్ వెళ్తున్నారు. అప్పుడు ఒక అభిమాని సార్ ఆర్పి పట్నాయక్ గారు మీ బ్రోకర్ అదిగా సార్, మీ బ్రోకర్ సినిమా చాలా బాగుందని చెప్తున్నా సార్. ఒక సెల్ఫీ ఎంత ప్లీజ్. తీసుకో. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? ఫోన్ ఇస్తున్నా. పాట పాడండి. పాట ఎందుకు? ఆర్పి పట్నాయక్ గారు పాట పాడుతున్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకున్న ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో పెడితే డిస్క్ లైక్లు. ఓకే, పాడండి సార్. నీ స్నేహం రాదు అని ఎదలో ఏదలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో చాలా మంది అంటే ట్యూన్ వచ్చిన తర్వాత లిరిక్ రాసే వాళ్ళు ఉంటారు. లిరిక్ తో ట్యూన్ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఒకతను లిరిక్ తో సార్ దగ్గరికి వెళ్ళి ట్యూన్ చేయమని చెప్పారు. సార్ ఎలా చేస్తున్నారు? సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు లిరిక్ ఏంటంటే దాయి దాయిదమ్మా నడిచే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఇది సార్, దీనికి ట్యూన్ చేయండి సార్. దాయి దాయి బామా బామ్మ కాదు, దామ్మ. కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. నీ స్నేహం సార్ లిరిక్ సార్. దాయి దాయిదమ్మా నడిచే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే పని చేయండి. దాయి దాయి బొమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. వేసుకోండి సార్. మనకు సార్ చెప్పండి. దాయి దాయి బొమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. అబ్బా సూపర్ సార్, ఎగ్జాక్ట్లీ అంతే సార్. దాయి దాయిదమ్మా. ఒరే నీకు ఫ్రస్ట్రేషన్ కి ఫీలింగ్ తెలియదు. అర్థమైంది సార్, చాలా బాగా వచ్చింది సార్. వెరీ గుడ్. వర్మ గారి సినిమాకి ఆర్పి గారిని మ్యూజిక్ చేయడానికి పిలిచారు. ఆయన స్టోరీ నేరేట్ చేస్తున్నాడు, సార్ మ్యూజిక్ గురించి చెప్తున్నారు. ఎలా ఉంటుంది? రైట్, ఆర్పి గారు వర్మ గారు చెప్పండి. ఇప్పుడు మనం సినిమా తీద్దాం అనుకుంటున్నాం. తీసేయండి. ఇప్పుడు ఏమంటున్నానంటే రక్త చరిత్ర పార్ట్ 3. పార్ట్ 3 యా, తీసేయండి సార్. అది కాదు, నేను రక్త చరిత్ర పార్ట్ 3లో వివేక్ ఓబ్రాయ్ మళ్ళీ వచ్చాడు. అప్పుడు విలన్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద వర్షం పడుతుంటే ఇక్కడ తల కత్తి రక్తం ఏర్లై పారుతుంటుంది. అప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ కావాలి. ఓకే, రెడీ. కత్తులతో సాసం, నెత్తుటితో సమాప్తం, Excuse me? నువ్వంటే నాకిష్టం. ఓకే ఓకే, బాగుంది. మీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి సార్. అక్కడి నుంచి బయటకు రండి. బయటికి సార్. ఎక్కడికి వెళ్దాం? అక్కడి నుంచి బయటికి. ఇప్పుడు ఏంటంటే విలన్ సార్
హీరోని వెనక నుంచి చూశారు, కత్తిని వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పోతామని చూశారు. ఇప్పుడు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ సార్, హీరోయిన్ దూరం నుంచి చూస్తుంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఆ ప్లాన్ మీద ప్యాషన్ పడాలి, ఆ ఎమోషన్ అక్కసి అదంతా కనపడాలి. ఓకే కమాన్ కమ్. మీరు బహుశా బ్రష్ చేయలే అనుకుంటా. నేను సినిమా పేరు పెడతాను రక్త చరిత్ర 3. రక్తం కాదు, ఓకే రక్తం వద్దు, రక్త చరిత్ర కాదు. రెడీ, చరిత్ర మీద ఒక సాంగ్. ఓకే ఏంటి ఏంటి ఏం పడాలి? ఎక్కడికక్కడ వార్త పెడతా, ఊరుకు ఊరుకలో. ఇప్పుడు ఎవరు ఉరుకుతారు సార్? నేను కాదే, హీరో ఉరుకుతుంటాడు. ఓకే, ఓకే. రెడీ 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 యాక్షన్. అక్కడికి ఎత్తిన తలను నరికేటప్పుడు ఆకాశి కనిపించాలి కదా, ఓకే. నువ్వంటే నాకు ఇష్టం. ఆర్పి గారు మీకెలా అనిపించింది? యా థ్యాంక్ఫుల్లీ ఒకే ట్యూన్ లో నేను ఎప్పుడు కన్ఫైన్ అవ్వలేదు. ఇది కామెడీగానే ఉంది. నేను హీరోగా పెట్టుకుని ఎవరైనా డైరెక్టర్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాను అనేది అని చేశారు. అయితే ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటే, ఎవరైనా నాకు కథ చెప్పాలనుకుంటే దయచేసి మీ టైం వేస్ట్ చేయొద్దు. నేను మీ ఎవరి డైరెక్షన్ లో యాక్ట్ చేయదలుచుకోలేదు. Now let's welcome Get Up Sinu and Dr. Ram Prasad. রঙ্গবতী রে রঙ্গবতী 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 কোন কলতা হসবতে কহ গো কথা. ఆర్పి సార్ దగ్గరికి ఒక కొత్త మ్యూజిషియన్స్ గానీ లిరిక్ రైటర్స్ గానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సార్ ఎలా ట్రీట్ చేస్తారు? నేను ఇప్పుడు ఆర్పి గారిని నన్ను వస్తుంది కొత్త లిరిక్ రైటర్ ఎవరో సూపర్ సూపర్ వెళ్ళి బాత్రూమ్ కడిగి. నేను బాత్రూమ్ కడిగాను కాదు. సారీ 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 అంటుతో సింగన్ సార్. నైస్ నేమ్. ఆర్పి గారిని తీసుకున్నాండి, ఎవడో వాగింగ్ చెప్తాడు ఇక్కడ. ఆర్పి గారని ఆర్పి గారు లోపల ఉన్నారు అసిస్టెంట్ ని. సార్ ఎవరు అడుక్కుని వచ్చారు సార్? వస్తున్నారు సార్. నమస్తే సార్. లేట్ అవుద్దంట. ఆర్పి గారు వచ్చారు. ఆర్పి గారు రియల్ ఆర్పి గారు. నా పేరు రామ్ ప్రసాద్ సార్. మంచి సింగర్ అవుదామని మా ఊరి నుంచి మొత్తం ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చాను సార్. ఏమేంటి సార్? ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మిమ్మల్ని దాటేస్తాను సార్, మిమ్మల్ని తొక్కేస్తాను సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక్క అవకాశం సార్. మీరు ఒక్క పాట ఇవ్వండి, చింపేస్తాను. చింపేస్తావా? మరి చింపేస్తే ఎలా పాడాలరా నేను? ఫస్ట్ అమ్మాయి మనోవేదన గురవుతుంది బాగా అబ్బాయి గురించి. అబ్బాయి కోసం. సో ఆ మనోవేదనని సింగిల్ గా పాడుతుంది. ఆ పర్వతాల మీదకి ఎక్కేసి బాగా పాడుకుంటుంది. పర్వతాల మీద సార్ ఆ? చాలా లాంగ్ కదా. ఇప్పుడు రాయి ఒకసారి లిరిక్ రాయి. రగులుతుంది మొదలి పదా. పెళ్ళి నీకు మీకెళ్ళి తెలిసింది. వెళ్ళి పెళ్లి చేసుకుని రా సార్. ఓహో సార్ ఈ లిరిక్ బాగుంది సార్. ఓహో అది ఆర్పి గారు శ్రీను వాసంతి లక్ష్మి దాంట్లో క్యారెక్టర్ చేశారు. ఆ ఎక్స్ప్రెషన్ ఉండిపోయారు సార్, ఫ్రీజ్ అయిపోయారు. ఎనీ ఫీలింగ్ చేస్తే ఎలా ఉంటది? ఏం డైరెక్టర్ గారు, నేను ఆర్పి గారిని యాక్షన్. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్ నా మై లైఫ్, యాక్సెప్ట్ నా మై లైఫ్. ఆర్పి సార్ కొత్త మోడల్ ట్రై చేయాలి ప్లీజ్. సార్ సార్ మీరు కొత్తగా డైరెక్ట్ చేయండి సార్, బాగుంటుంది. ఇప్పుడు అదే మోడలేషన్ కాకుండా కొత్త మోడలేషన్ తో ఒక విలన్ కి వార్నింగ్ ఇవ్వరు. ఓకే సార్, ఓకేనా? రెడీ సార్, యాక్షన్. ఏమిరా ఆర్పి మధ్య వాయిస్ మారింది ఏంటి? జేపీ వచ్చా సార్. ఎందుకు వచ్చాడు? ఆర్పి జేపీ రెండు కనెక్షన్ దగ్గర దగ్గర ఉంటాయి కదా. శాస్త్రీయ సంగీతం గురించి ఒక డైరెక్టర్ వచ్చారు.
ఆర్పి గారి దగ్గరికి. ఆయనకు అద్భుతమైన సాంగ్లు కావాల్సి వచ్చి అడిగారు. అడిగినప్పుడు సార్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? సార్ ఆర్పి పట్నాయక్ గారు ఎంతవరకు వచ్చాయి సాంగ్స్? బాగానే వచ్చాయండి, పేపర్ సగం వరకు వచ్చాయి, రాస్తున్నా ఇంకా. మంచి ట్యూన్ ఒకటి వదులు. ఇది కాదు ట్యూన్. కూర్చోండి కూర్చోండి. రెడీ రెడీ. చిన్నప్పుడు చదువుకున్న అలాగని కొత్త చెప్పండి. అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తుందయ్యో. రామ్ ప్రసాద్, ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా? ఎవరు? ఈయన ఆర్పి అనుకుంటున్నావా? ఎవరు? ఆర్పి సార్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ ప్యూన్. ఆర్పి సార్ అక్కడ ఉన్నారు, అదిగో పో. నువ్వు ఎవరితో మాట్లాడు తెలుసా? నేను రామ్ ప్రసాద్ కాదు, మా అసిస్టెంట్ తో మాట్లాడుతున్నాను. ఎలా అనిపించింది? ఎంజాయ్డ్. అంటే నన్ను ఎక్కడ చూసుకోలేదు. ఆ టైమింగ్, రామ్ ప్రసాద్ టైమింగ్ కానీ, ఆ కౌంటర్ టైమింగ్స్ కానీ, దే ఆర్ రియలీ గుడ్. ఎలా చేశారు సార్ ఇది అంత అన్ని రోజులు? అలాగా 10 ఏళ్ల అబ్బాయి, ఒక 6 ఏళ్ల అబ్బాయి ఇద్దరు ఆడుకుంటున్నారు. 10 ఏళ్ల అబ్బాయి నూతులో పడిపోయాడు. ఈ 6 ఏళ్ల అబ్బాయి చుట్టూ చూసి ఒక తాడు లాగా కనిపించింది, ఆ తాడు వేసి మొత్తానికి 10 ఏళ్ల అబ్బాయిని లాగేసి బతికించేశాడు. విలేజ్లో అందరూ దాని గురించి డిస్కషన్ మొదలు పెట్టారు. 6 ఏళ్ల అబ్బాయి ఎలా కాపాడగలడు, 10 ఏళ్ల అబ్బాయి అంత బరువు ఉన్నాడు, వీడిని ఎలా కాపాడగలడు అంటే, కాపాడతాడు, ఏముంది తప్పేముంది అని ఆ ఊర్లో ఉన్న ఒక తెలివైన ఆయన చెప్పాడు. అదెలా సార్, మనకు తెలుసు 6 ఏళ్ల అబ్బాయి 10 ఏళ్ల అబ్బాయిని లాగలేడని, లాగేశాను అంటున్నాడు, అది ఎలా నమ్మాలి మనం అని. అంటే అతను లాగలేడనే విషయం అతనికి తెలియదు, ఎందుకంటే అతను లాగలేడని చెప్పడానికి మనం ఎవరూ లేవు. అందుకు అతను ధైర్యం చేసి లాగేశాడు, అతని బలం అతను తెలిసింది. ఎప్పుడు కూడా మనిషిలో ఒక టాలెంట్ ఏదైతే ఉందో అది పక్కన వాళ్ళు నువ్వు చేయలేవు అన్నంత వరకు అతని టాలెంట్ అతనికి ఉంటుంది. A great round of applause for RP sir. Raja. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది రమేష్. ఆర్పి సార్ ఎలా అనిపించింది? నేను చాలా తక్కువ నవ్వుతుంటాను. అందరూ ఎందుకు అంత తక్కువ నవ్వుతాం అంటే అవసరం వచ్చినప్పుడే నవ్వుతానని చెప్తాను. అండ్ మనస్ఫూర్తిగా నవ్వాను. Yes, once again, thank you so much for being on Patas. And alage, this is it for today. We'll see you tomorrow and Patas will to bindas. Hello, Guru WhatsApp lo chatting ante cheppaleni ishtamaino. అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర చల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట, నేనేమి పుట్టు పుట్టు మా పక్కన